ఇక చిత్తూరు జిల్లాలో పట్టుగూళ్ల రైతులకు 6 ఏళ్లుగా ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు రావడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సహకారం ఉంటే మరింత కష్టపడతామని చెబుతున్నారు. ఇప్పుడున్న ధరలతో కూలీలకు చెల్లించడానికే సరిపోతుందని రైతులు అంటున్నారు. తమ కష్టానికి ఫలితం దక్కడం లేదని రైతులు వివరించారు. అయితే ఈ సమస్యపై స్పందించిన అధికారులు పట్టుగూళ్ల రైతులకు 4 లక్షలతో షెడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. త్వరలో 2 కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఏడీ సరోజ చెప్పారు. సమీపంలోటువంటి పట్టుగూళ్ల విక్రయ కేంద్రం వద్ద మనం ఇక్కడ అంటే ఈ పట్టుగూళ్ల విక్రయ కేంద్రం వద్ద రైతులైతే చాలామంది అయితే పట్టుగూలు తీసుకురావడం జరిగింది. మరి ఆ పంట వాళ్ళ చేతికి ఏ విధంగా వస్తుంది, ఎన్ని రోజులు వస్తుంది, వచ్చిన పంటకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కావచ్చు, ఈ విక్రయ కేంద్రం నుంచి కావచ్చు, వాళ్ళకి ఎటువంటి రేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు సరిపోతుందా లేదనే విషయం పైన మనం తెలుసుకోవడానికి అయితే రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏదో ఇన్సెంటివ్ రావాలంట, దానికి ఇప్పటికే ధర్నాలు కూడా చేశారంట. మరి ప్రభుత్వం గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇన్సెంటివ్ రావాల్సినటువంటి డబ్బులు అంటే ఒక కేజీకి సంబంధించి ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందన్నమాట. 50 రూపాయల వాళ్ళకి రైతులైతే చాలా సాటిస్ఫై అయి ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మార్కెట్ రేట్లు కూడా మంచి రేట్లు పోతున్నాయి, ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది. 100 గుడ్లు మేపితే 85 నుంచి 90 కేజీల వరకు ఈల్డింగ్ వస్తుంది. 1 కేజీ వచ్చి యావరేజ్గా వచ్చి 650 నుంచి 700 వరకు పోతుంది. అంటే మన ప్రభుత్వం నుంచి కూడా ఈ పట్టు రైతులకి ఎటువంటి సహకారాలు అందిస్తున్నాం మనం ఇప్పుడు దాకా? పట్టు రైతులకి వాళ్ళు పురుగులు మేపడానికి షెడ్లకి 4.5 లక్షల యూనిట్ కాస్ట్ తోటి జనరల్ వాళ్ళకి 75% లెక్కన సబ్సిడీ రిలీజ్ చేస్తున్నాము. ఎస్సీ ఎస్టీలకు వచ్చి 90% సబ్సిడీ లెక్కన రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా 1 ఎకరా మొక్కలు నాటుకుంటే, రేషం మొక్కలు నాటుకుంటే 30,000 యూనిట్ కాస్ట్ తోటి 75% జనరల్ వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాము, 90% లెక్కన ఎస్సీ ఎస్టీలకి రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా రీసెంట్గా ఫార్మ్ మెకనైజేషన్ అంటే మొక్కలు కొట్టడానికి, నెక్స్ట్ అంటే పవర్ టిల్లర్స్ దున్నడానికి, పురుగులు మేపడానికి సున్నము, బ్లీచింగు ఇలాంటి డిస్ఇన్ఫెక్టెంట్స్ అవసరం అవుతుంది. అవి కూడా 75% సబ్సిడీలో జనరల్ వాళ్ళకి 90% సబ్సిడీతో ఎస్సీ ఎస్టీలకి సప్లై చేయడం జరుగుతుంది. మేము వీక్లీ వన్స్ ఫీల్డ్ లెవెల్లో వెళ్తూ ఉంటాము, వెళ్ళి ఫార్మర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాం. వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ రైజ్ అయితే కన్నా వాటిని ఇమీడియట్గా హై అథారిటీస్ తీసుకెళ్ళి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ వర్షకాలంలో అప్ టు జనవరి వరకు కొద్ది క్రాప్స్ రేట్లు అయితే అప్ అండ్ డౌన్స్ అంటే ఏదో ఒక 10-20 రూపాయలు అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, కానీ మరీ ఎక్కువ యావరేజ్ అయితే ఉండదు, డిఫరెన్స్ ఉండదు. ఈల్డింగ్ అయితే కొద్దిగా ఒక 10% 20% తగ్గుతుంది. మొన్న కంటిన్యూగా వర్షాలు వచ్చే 1 మంత్ 20 డేస్ బ్యాక్ కంటిన్యూగా వర్షాల వల్ల కొద్దిగా క్రాప్ డ్యామేజ్ అయింది. అంటే 100% ఏం లేదు, ఒక 10% 20% డ్యామేజ్ అవుతుంది. బట్ వాళ్ళకైతే 100% అయితే ఏం డ్యామేజ్ కాదు. రేట్లు కూడా మంచి రేట్లు పోతున్నాయి, రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే చూస్తే కొన్ని చోట్ల అయితే అంటే ఇక్కడ అంటే కాదు, కొన్ని చోట్ల దళారీ వ్యవస్థతో పెట్టుకునేసి రేట్లు కూడా రైతులకు అన్ని విధాల కొంచెం నష్టం వస్తుందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదంతా ఒట్టి ఇదే రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది. ఇది మార్కెట్లు అనేది రేట్లు అనేది ఓపెన్ యాక్షన్ అన్నమాట. ఇది ఈ మార్కెటింగ్ జరుగుతుంది. అక్కడ అంతా సిండికేట్ వేసి దళారీ సిస్టమ్ అనేది జరగడానికి 100% అవకాశమే లేదు. అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇన్సెంటివ్ వస్తే కూడా రాబోయే రోజుల్లో మేము ఇంకా పంట కూడా ఎక్కువ పండిస్తామని చెప్పి చెప్తున్నారు రైతులు. సో దానిపైన ఇన్సెంటివ్కి మొన్న 2,30,00,000 రూపాయలు బిల్లులు పాస్ చేయడం జరిగింది. అది కూడా తొందరలోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్తగా దీన్ని పండించే రైతులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఇప్పుడు వేరే పంటలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వెజిటేబుల్స్ అనుకోండి, ఇప్పుడు టమాటా మొన్నటి వరకు టమాటాలు బాగా లాస్ వచ్చి రోడ్ సైడ్ అంతా ఎక్కడ చూడు టమాటాలు పోయేశారు. ఇది మలబరీ అనేది పెరినేల్ క్రాపు, ఒకసారి నాటేస్తే 10 నుంచి 15 సంవత్సరాల వరకు అట్లే పెట్టుకోవచ్చు. ఒకసారి నాటితే 10-15 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. 20కి 50 1000 స్క్వేర్ ఫీటు షెడ్ కట్టుకున్నారంటే ఒక పంటకి వాళ్ళ ఖర్చులంతా పోను వాళ్ళకి 30 నుంచి 40 వేల వరకు లాభం ఉంటుంది. సో ఒకసారి ఒక షెడ్ కట్టుకునేసి ఒక ఎకరా 1.5 ఎకరా తోట పెట్టుకున్నారంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ అన్నమాట. ఎవ్రీ మంత్ 30 నుంచి 40 100 గుడ్లకి. అదే కొంతమంది 200-300 పెడుతుంది షెడ్ కెపాసిటీని బట్టి. 1000 స్క్వేర్ ఫీట్ అనేది 200 నుంచి 250 గుడ్లు మేపచ్చు. 250 గుడ్లు మేపారనుకో 100 గుడ్లకి 30 నుంచి 40 వేలు వస్తుంది, అంటే దగ్గర 70-80 వేలు వస్తుంది పర్ మంత్. సో ఎవ్రీ మంత్ ఇన్కమ్ అన్నమాట. వెజిటేబుల్తో కంపేర్ చేస్తే ఇదే వెజిటేబుల్ అంతా లాటరీ సిస్టమ్, అది లాటరీ లాగా. రేట్లు వచ్చిందనుకో మంచి రేట్లు పోతుంది, లేదంటే లేదు కదా. సో మలబరీలు అనేది పెద్దగా లాస్ అయితే ఏముండదు, ఏదో ఒక సీజన్ బట్టి అంతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ రేట్లు కూడా బాగా మంచిగా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నారు రైతులు కూడా. కాకపోతే ఈ వర్షాల వల్ల కొద్దిగా ఒక 10% అట్లా క్రాప్ డ్యామేజ్ అయింది. దానివల్ల కొద్దిగా రైతులు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు.
బట్ అది ఇంకా రికవర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దాకా మనము ఏదైతే పట్టుకు సంబంధించి రైతులు ఉన్నారో వారి మాటలు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే వారు పండించే విధానం కావచ్చు, ఆ పంట ఎన్ని రోజులు వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ వాళ్ళు పండించే పంటకు సంబంధించి పూర్తిగా ఏదైతే దానికి వచ్చే లేబర్స్కే ఎక్కువ డబ్బులు అయిపోతుంది తప్ప రైతులకు పూర్తి స్థాయిలో సహకారం రావడం లేదని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా రైతులు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్స్టెంట్ వస్తే రాబోయే రోజుల్లో పంట పండించడానికి కూడా ఎంతో ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే తరుణం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే కొనడానికి వచ్చినారో వారు కూడా ఏం చెప్తున్నారంటే ఈ పంటను పూర్తిగా తీసుకునేసి ఏదైతే దారం పండిస్తున్నారో దానికి పండించడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి రైతులకు సహకారం అందిస్తేనే కొనడానికి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అన్ని విధాల సహకారం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు వచ్చేటువంటి ఇన్సెంటివ్ త్వరగా ఇచ్చినట్లయితే ఈ పంట పండించడానికి కూడా వాళ్ళు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ మాటలో చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, YK TV, చిత్తూరు డిస్ట్రిక్ట్.